నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణ బాల టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఘోర తప్పిదం చేశాడు. తన అలసత్వంతో ఈజీ రన్అట్ను మిస్ చేశాడు. 3 టీ20ల సిరీస్లో భాగంగా జింబాబ్వేతో శనివారం జరిగిన రెండో టీ20లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇషాన్ కిషన్ ఈ తప్పిదంతో జింబాబ్వే టెయిలెండర్ న్యూమాన్ న్యామూరి రన్అట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోని ట్రేడ్ మార్క్ కీపింగ్ చేయబోయి ఇషాన్ కిషన్ ఈ తప్పిదం చేశాడు. రవి బిష్నోయ్ వేసిన 15వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ 5వ బంతిని తడివాన్షే మారుమని డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడి సింగిల్ తీశాడు. నాన్ స్ట్రైకర్ న్యూమాన్ న్యామూరి డబుల్ కోసం ప్రయత్నించగా మారుమని నిరాకరించాడు. అప్పటికే న్యామూరి హాఫ్ క్రీజ్ దాటాడు. ఫీల్డర్ బంతిని అందుకొని కీపర్ ఇషాన్ కిషన్కు అందించగా అతను క్యాజువల్గా బంతిని స్టంప్ వైపు విసిరేశాడు. అది కాస్త స్టంప్స్ను మిస్ అయింది. దీంతో ఇషాన్ కిషన్ ఆశ్చర్యపోయాడు. బ్యాటర్ క్రీజ్లో లేడా అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ కీపర్గా చాలా తప్పిదాలు చేశాడు. 3వ టీ20లోనూ ఈజీ క్యాచ్ను వదిలేశాడు. జింబాబ్వే ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లో బ్రియాన్ బెన్నెట్ ఇషాన్ తప్పిదంతో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బెన్నెట్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బంతి ఇషాన్ కిషన్ చేతిలో పడగా అతను అప్పీల్ చేయలేదు. అయితే ఈ తప్పిదాలు భారత్కు పెద్ద నష్టం చేయలేదు. మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. వైభవ్ సూర్యవంశీ మెరుపులు మెరిపించగా శ్రేయస్ అయ్యర్ పర్వాలేదనిపించాడు.